అందరికి హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు నేను చేసేది పైనాపిల్ గార్నిష్, డీహైడ్రేట్ గార్నిష్. దీనివల్ల ఏంటంటే మనకు స్పాయిలేజ్ అనేది, వేస్టేజ్ అనేది తక్కువ ఉంటుంది. పైనాపిల్కి ఇట్లా పీసెస్ కట్ చేసుకొని గార్నిష్లో వాడతాం, కాక్టైల్లో గార్నిష్లో యూజ్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే వేస్టేజ్ తక్కువ ఉంటుంది, కంపెనీ బడ్జెట్లో కూడా లాస్ ఎక్కువ ఉండదు. డీహైడ్రేషన్ ప్రాసెస్ ఇది వచ్చేసి డీహైడ్రేషన్ మెషిన్. దీన్ని వచ్చేసి మా బాస్ కొత్త మిషన్ తీసుకొచ్చాడు, డీహైడ్రేషన్ మిషన్. ఇంతకుముందు ఏంటంటే మా బార్లో మిషన్ లేకుండా డీహైడ్రేషన్ మిషన్. ప్రతిసారి డీహైడ్రేషన్ కోసం, గార్నిష్ కోసం మేము కిచెన్లోకి వెళ్ళి అక్కడ చేసి కట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చి అక్కడ చేయించుకొని వస్తుండే. అప్పుడప్పుడు కాక్టైల్ డిలే అవుతుంది, చేయడంలో కాక్టైల్స్ డిలే అవుతుంది. ఇట్లా పెట్టేసుకొని ప్లేట్స్ కూడా మనకు కంటైనర్ ప్లేట్స్ కూడా 10 వరకు వచ్చినాయి. కావాలంటే మనకి ఎప్పుడెప్పుడు అయిపోయిన కొద్ది చేసుకోవచ్చు. డీహైడ్రేషన్ పైనాపిల్ ఒకటే కాదు, ఆరెంజ్, గ్రేప్ ఫ్రూట్, లైమ్, లెమన్, చాలా వరకు డీహైడ్రేషన్ ఎక్కువనే చేసుకుంటున్నాం. కాక్టైల్కి సంబంధించిన డీహైడ్రేషన్. ఈ పైనాపిల్ డీహైడ్రేషన్ కాక్టైల్ గార్నిష్లో దేంట్లో వాడతామంటే పినోకోనాలో వాడతాము, కొరియాండర్ పైనాపిల్ మార్టిన్లో వాడతాము కాక్టైల్లో. ఇక్కడ మాకు సపరేట్ కొన్ని సిగ్నేచర్ కాక్టైల్స్ ఉన్నాయి, మా కంపెనీకి సంబంధించిన, మా రిసార్ట్కి సంబంధించిన కొన్ని సిగ్నేచర్ కాక్టైల్స్ ఉన్నాయి. వాటిలో దాదాపు పైనాపిలే వాడుతున్నాము డీహైడ్రేషన్కి. మ్యాక్స్ అంటే పినోకోనాలో బాగా మూవ్ అవుతుంది. పినోకోలా కాక్టైల్, కొన్ని పైనాపిల్ మేడ్ కాక్టైల్స్ కూడా ఉన్నాయి సిగ్నేచర్వి. మాక్టైల్స్ కూడా ఉన్నాయి. పింక్ శాండ్ అని చెప్పేసి బనానా, పైనాపిల్ జ్యూస్ అండ్ ప్యాషన్ సిరప్ సంథింగ్ అండ్ ఫ్రెష్ క్రీమ్. దానికి సంబంధించినవి చాలా వరకు ఉన్నాయి. ఇలా పెట్టేసుకొని, ఇలా అరేంజ్ చేసుకొని డీహైడ్రేషన్ కోసం మిషన్లో పెట్టేసుకొని వెళ్ళిపోతుంది. మనకు టెంపరేచర్, మనకు ఆ డీహైడ్రేషన్ ప్రాసెస్ ఫినిష్ అవ్వడానికి అట్లీస్ట్ ఎంత కానీ మినిమం 10 to 14 hours పడుతుంది. దాదాపు అయిపోయినట్టే. దీనివల్ల మెయిన్ కంపెనీకి యూజ్ ఏంటంటే ఈ డీహైడ్రేషన్ గార్నిష్ వల్ల వేస్టేజ్ అనేది ఎక్కువ ఉండదు, ఫ్రూట్స్ వేస్టేజ్ ఎక్కువ ఉండదు. నిల్వ కూడా మనం ఈ గార్నిష్ డీహైడ్రేట్ అయిన తర్వాత మనం నెల రోజుల పాటు వాడుకోవచ్చు. వీటిని వేస్టేజ్ తక్కువ, యూసేజ్ ఎక్కువ ఉంటుంది.
స్టార్ట్ చేసుకుందామా. మ్యాక్సిమం దీని గురించి డీహైడ్రేషన్ గురించి బార్టెండర్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ప్రాసెస్ ఏంటి ఇలా చేయడానికి. ఇది మనకు పూర్తి అవడం దాదాపు ఆల్మోస్ట్ 2 hours పడుతుంది, 10 to 12 hours పడుతుంది.